అతికు మాకు అందించమని తద్వారా మేము బలపడి మీ కొరకు జీవించడానికి యవనస్తుల పిల్లలందరూ సిద్ధపరచమని నమ్మకం చెల్లిస్తున్నాం. సమస్త చీకటి శక్తిని బంధిస్తున్నాం. సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. రండి పాట పాడుతురండి. స్తుతియు మహిమ ఘనత నీకే. స్తుతియు మహిమ ఘనత నీకే. యుగ యుగమునవరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నా దేవుడవై ఆశీర్వదించితివి. ఎంతో గొప్ప శుభదినము, నా దేవుడవై ఆశీర్వదించితివి. ఎంతో గొప్ప శుభదినము,
ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములలో. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. నూతనముగా దిన దినము నిలచు నీదు వాత్సల్యత మాపై. రాతిగా నిలచే నీ నామమును మహిమా ఘనత నీకే నీవే మాకు పరమ ప్రభుడవై. నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై. నీ చిత్తము నెరవేర్చితివి. దీపము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవము నీచి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములు నన్ను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములు నన్ను. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. హరిచితివి శ్రమలు ఓచితివన్నీ మా కొరకు. హరిచితివి శ్రమలు ఓచితివన్నీ మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో
176 పొందితిని ప్రభువా నిన్నుండి అతి శ్రేష్ఠ ఈ భూమియందు పొందితిని ప్రభువా నిన్నుండి అతి శ్రేష్ఠ ఈ భూమియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడై ఉంది ఇంతవరకు నాకు తోడై ఉంది రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి ప్రభువా నిన్నుండి అతి శ్రేష్ఠ ఈ భూమియందు పొందితిని ప్రభువా నిన్నుండి అతి శ్రేష్ఠ ఈ భూమియందు అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీ రెక్కల చాటున నన్ను కాచుకునయ్యా నీ రెక్కల చాటున నన్ను
పాడేదా నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా నా దోషులను పరదోయువాడవు నీవే నా దోషులను పరదోయువాడవు నీవే మహాసమాజుడవు నా రక్షణ శృంగము నీవే మహాసమాజుడవు నా రక్షణ శృంగము నీవే ప్రభువా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను ఎందరు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెను ప్రభువానే వెలుగుంది నా జీవము ప్రభువానే వెలుగుంది నా జీవము జ్యోతివి ప్రభువా కొనియాడేదా హల్లెలూయా పాడేదా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా భయమును పారాలోకి అభయమునిచ్చితివి భయమును పారాలోకి అభయమునిచ్చితివి ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా హల్లెలూయా పాడేదా నిన్ను కొనియాడేదా హల్లెలూయా పాడేదా నిన్ను
కొరకే జీవింతును నా జీవంతో దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంతో దాతవు నీవే ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు మహిమానికే ఓ ప్రభు ఇదే నాది నా ప్రార్థన ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా నిన్ను కొనియాడెదా పఠింప శ్రేష్ఠ గ్రంథము పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము ప్రభు నామమున మీకందరికీ వందనములు. ఈ సాయంకాలం మరి ఈ యొక్క మ్యారేజ్ రిసెప్షన్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేవుని బిడలంగా మనందరము ఈ స్థలానికి చేరుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ధన్యతను బట్టి ప్రభుకు మనం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. మన మధ్యలో నూతనంగా జతపరచబడినటువంటి ప్రియులు ఉంటున్నారు. వారిని మనల్ని దృష్టిలో పెంచుకొని దేవుని యొక్క వాక్యంలో ఉండి ఒక అధ్యాయాన్ని మనం చదువుకున్నాం. 128 కీర్తనలు, 128 అధ్యాయము కీర్తనల గ్రంథం.
6 వచనాలే ఉన్నాయి, నేనే చదువుతాను, దయచేసి మీరు గమనించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ప్రార్థన చేసుకున్నాము. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, యేసు ప్రభువా నీకు వందనములు. ఈ సాయంకాలం నీ బిడ్డలముగా మేమందరము ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంకు అటెండ్ అవ్వడానికి మీరు అనుకూలపరిచినందుకు స్తోత్రం. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాము. ప్రత్యేకంగా వివాహంలో జతపరచబడి మా మధ్య ఉన్నటువంటి యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని దీవించము. లేఖన భాగంలో ఉండి ఆత్మీయంగా మా అవసరత కొలది మీరు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాం. బలహీనమైన నన్ను జ్ఞాపకం చేసుకున్నాము. నీ శిలువ చాటున మరుగుపరుచుకున్నాము. నీ వాక్యమును మాకు అనుగ్రహించము, సహాయపడము. విశ్వాసముతో యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడలముగా ఈ సాయంకాలము మరి ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమం కొరకై మనమందరం ఈ రీతిగా చేరుకోగలటకు ప్రభు మనకు అనుకూలపరిచాడు. దాన్ని బట్టి ప్రభుకు వందనములు. మన మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డలకైతేనేమి, చేరి వచ్చిన మనందరికైతేనేమి, ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము మనకెంతో అవసరమై ఉంది. ఇప్పుడు వారు ఒక కుటుంబంగా చేయబడి మన మధ్యకు వచ్చారు. పేరేమన్నా? శ్రీకాంత్ మాధవి యవన బిడ్డలు వివాహంలో జతపరచబడి భార్యాభర్తలుగా చేయబడి మన మధ్యకు వారు ఒక కుటుంబంగా వచ్చారు. ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ అని మనము వారిని పిలవచ్చు. శ్రీకాంత్ మాధవి యవన కాలంలో వారిని దేవుడు జతపరిచాడు. మరి ఒక కుటుంబంగా వారు చేయబడ్డారు. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనేది మనకు ఎంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చేటువంటిది. సింగిల్గా ఉంటే అన్నిటికీ స్వేచ్ఛ ఉండదు. అన్నిటికీ మరి పోవడానికి, రావడానికి, పాలు పుచ్చుకోవడానికి కొన్ని అనానుకూల పరిస్థితులు ఉంటాయి. ఎప్పుడైతే వారు భార్యాభర్తలుగా చేయబడతారో, కుటుంబంగా చేయబడతారో, శ్రీ అండ్ శ్రీమతి అని కూడా బయట మనము ఈ మాటలు వింటూ ఉంటాం. ఆత్మీయంగా మందిరంలోనేమో బ్రదర్ అండ్ సిస్టర్ అంటాం. శ్రీకాంత్ మాధవి ఈ ఇరువురు కూడా మరి వారి యొక్క కుటుంబ వ్యవస్థను మరి దైవికంగా, ఆత్మీయంగా, దేవునికి మహిమకరంగా వారు గడపాలన్నది, వారు జీవించాలన్నది, వారు ప్రభును సేవించాలన్నది చేరి వచ్చినటువంటి మనందరి ప్రార్థన. దేవుని బిడముగా దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తే సొలొమోను యొక్క ఈ యాత్ర కీర్తనలో ఈ 128 అధ్యాయము 6 వచనాలు మనం చూస్తున్నాం. ఈ 6 వచనాల్లో కూడా మనకు కనపడేటువంటి సత్యం బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, తర్వాత దేవుని యొక్క మార్గాల్లో నడవడం, తర్వాత దేవుడు చేసేటువంటి మేలును, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించడం, 4వదిగా ఫలభరితంగా మనం ఉండడం. ఇవి ఈ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడేటువంటి మాటలు. ఒక వ్యక్తి సింగిల్గా ఉంటే మరి ఈ మాటలు నెరవేర్చబడడం అనేది చాలా కష్టం. కుటుంబంగా చేయబడటం ద్వారానే వారిరువురు కలిసి వారు గడిపేటువంటి దినాలు
వారు జీవించేటువంటి కాలము ఈ భూమి మీద దేవుని యందు భయభక్తులు గల వారుగా ఉండాలి, దేవుని యొక్క మార్గాల్లో నడిచేవారుగా ఉండాలి, దేవుని యొక్క మేలును ఆశీర్వాదాన్ని అనుభవించేవారుగా ఉండాలి, ఫలభరితంగా ఉండాలి. అందుని బట్టి దేవుని యొక్క వాక్యములో ప్రారంభంలోనే ఈ మాట గుర్తు చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనములో 7 ఆశీర్వాదం ఇక్కడ మనం చూస్తున్నాం. 7-fold బ్లెస్సింగ్ అంటారు. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని. ప్రారంభంలోనే దేవుని యొక్క సంకల్పం ఎంత ఉన్నతమైనదిగా శ్రేష్టమైనదిగా దేవుడు మన విషయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనము చూస్తే ఎంతో శ్రేష్టమైనదిగా దేవుడు తన వాక్యమందు మన కొరకు వ్రాయించి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు వారిని సృజించాను, దేవుడు వారిని జతపరచను, దేవుడు వారిని ఆశీర్వదించను అన్నటువంటి మాటలు కూడా మనం చూస్తాం. కాబట్టి దేవుడే మానవుని కలగజేశాడు, స్త్రీనిగా పురుషునిగా. తర్వాత దేవుడు వారిని జతపరిచాడు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని యొక్క బిడ్డలముగా ఈ భూమి మీద ఒక వ్యక్తి యొక్క జీవితము ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఆ కారణాన్ని బట్టి దేవుని యొక్క వాక్యములు ఈ మాటలన్నీ కూడా మనకు గుర్తు చేయబడుతున్నాయి. కీర్తనల గ్రంథంలో మనకందరికీ బాగా పరిచయమైనటువంటి మాట మనం చూస్తాము. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఏకాంగులను సంసారులుగా చేయవాడు అంటే ఒక కుటుంబం సంసారిక జీవితం అన్నది వాక్యానుసారంగా మనం చూస్తున్నాం. ఒక్కడిగా ఉంటే అది కుటుంబం అని పిలువబడదు, ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం అని పిలువబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడేటువంటి తలంపు మనము ఆలోచన చేస్తే ఈనాడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సమాజంగా మనము వాక్యపు వెలుగులో మనము జీవించడం అనేది చాలా అవసరం. వాక్యాన్ని పక్కన పెట్టి, మందిరాన్ని ప్రక్కన పెట్టి, సేవను ప్రక్కన పెట్టి, పరిచర్యను ప్రక్కన పెట్టి, దేవుడి మార్గాన్ని అనుసరించకుండా మన ఓన్ వేలో మనము వెళుతూ వస్తూ చేస్తూ ఉంటే అది ఆత్మీయ జీవితం అనబడదు, అది దేవుని ద్వారా ఆశీర్వదించబడదు, దీవించబడదు. దేవుడిచ్చే క్షేమాన్ని చూడలేరు, దేవుని ద్వారా వారు నీతిమంతులుగా పిలువబడలేరు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒక కుటుంబ వ్యవస్థకు అవసరమైనటువంటి మాటలు ఈ 128వ అధ్యాయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది చాలా అవసరం. చూడండి, నేటి దినాల్లో ప్రత్యేకంగా మనము గమనిస్తే యవన బిడ్డలు మరి దేవుని కొరకు భయభక్తులు కలిగినటువంటి జీవితమును గడపడం అనేది చాలా అవసరం. ఈనాడు ఈ యొక్క క్వాలిటీ కానీ మన యొక్క వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితమునకు మనము వర్తించుకోకపోతే, అన్వయించుకోకపోతే, అది మనము ఎక్సర్సైజ్ చేయకపోతే మనకు చాలా నష్టం. అంటే భౌతికంగా మనకున్న డబ్బును బట్టి, ఆస్తిని బట్టి, ఉద్యోగాన్ని బట్టి మనము సర్వైవ్ కావచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు గలవారముగా మనము నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తాం. దేవుని యందు భయము, భక్తి అనేది ఉంటే దేవుని మార్గాన్ని అనుసరించడానికి కూడా ఇష్టపడతాం. దేవుని ఆశీర్వాదం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. దేవుడిచ్చే క్షేమాన్ని కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. దేవుని ద్వారా ఫలించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని ఆనాడు దావీదు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 2వ సమూయేలు గ్రంథం ఆయన చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము
28, 29 వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేదువని నీవు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము పొంది నా కుటుంబము నిత్యము కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్నాము. ఫిజికల్ బ్లెస్సింగ్ ఉంది, స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఉంది. లోకంలో ఎంతోమంది మనకు కనపడతారు. శరీర సంబంధంగా ఆశీర్వదించబడిన వారు, శరీర సంబంధంగా ఉన్నత స్థితిలో ఉండేవారు, బాగా చదువుకున్నవారు, బాగా ఆస్తి ఉన్నవారు, బాగా డబ్బులున్నవారు మనకు ఎంతోమంది కనపడతారు. వారిని చూసినప్పుడు మనకు అనిపిస్తుంది, వీళ్ళు ఎంత భాగ్యవంతులు, వీరు ఎంత ధన్యులు, వీరు ఎంత ఆస్తి కలిగిన వారు, వీరు ఎంత ఆశీర్వదించబడిన వారు అని అనిపిస్తుంది ఓవరాల్గా. ఆఫ్ కోర్స్ అది వాస్తవమే. లోకంలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వారు ఎరగరు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం ఈ లోకంలో మనకు మంచి పేరు తీసుకొని వస్తుంది. లోకంలో అందరికి కూడా గుర్తింపు ఉంటుంది, అందరు కూడా దగ్గరకు వస్తారు, అందరు కూడా మాట్లాడతారు. డబ్బులు, ఆస్తి, అంతస్తు కలిగిన వారు. కానీ ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడడం అనేది చాలా అవసరం. అందరూ బట్టి దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం బాగా అర్థం చేసుకోవాలా మనము వాక్యం చదివేటప్పుడు. 2వ అధ్యాయము 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఏమంటున్నాడు? సంబోధిస్తూ ఏమంటున్నాడు? దానికి ముందు ఉన్నది ఒక మాట, అందుకని నేను అక్కడ ఆగింది. నా ప్రియ సహోదరులారా అని అక్కడ ఏం చెప్పాడు? ఆలకించండి. లోకంలో దేవుడు చెప్పే మాట ఆలకిస్తలేం, వింటలేం, చెవి ఇస్తలేం, మనసు ఇస్తలేం, హృదయాన్ని వాక్యం కొరకై తెరుస్తలేం. ఈనాడు చాలా విచారకరమైన పరిస్థితి అది. లోకంలో అన్నిటికీ మనము టైం స్పేర్ చేస్తాం. దేవుని విషయంకి వచ్చేసరికి, వాక్యము దగ్గరకు వచ్చేసరికి, ప్రార్థన అనే విషయంకి వచ్చేసరికి, మందిరము అనేటువంటి విషయంకి వచ్చేసరికి అన్నా అంటాం, ఆగిపోతాం. ఏమయ్యా ఆ మాట అని ఆగిపోతామంటే ఇట్లా అనుకుంటాం. చెప్పు ఏమో అంటే అది ఒక రీజన్ చెప్పేసి అక్కడి నుండి దాటుకుంటాం. డ్యూటీకి పోయేటప్పుడు చెప్తామా? మన పర్సనల్ బెనిఫిట్స్ కొరకు పోయేటప్పుడు అలా చెప్తామా? ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా, ఎవరిని విచారించినా దైవ సంబంధమైన విషయాల కొరకైనటువంటి ప్రయారిటీ, దేవుని మందిరం కొరకైనటువంటి ఇంపార్టెన్స్ నేటి దినాల్లో తగ్గుముఖం పడుతూ ఉంది. ప్రభునామమున ఒక దేవుని సేవకునిగా నేను మీకు అందరికీ సలహా ఇస్తాను. దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఏమంటున్నాడు? ఈ లోక విషయములు దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు. చూడండి ఏం బ్యూటిఫుల్ వర్డ్స్ అండి ఇది. ఎంత అద్భుతమైనటువంటి మాట, ఎంత రమ్యమైనటువంటి మాట. ఈ భూమి మీద ఏ గవర్నమెంట్ అయినా ఇలాంటి మాట చెబుతారా? చెప్పలేరు, చెప్పడానికి వీల్లేదు. దేవుడు కాబట్టి దేవుని యొక్క గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. మన ఆత్మీయ జీవితానికి అవసరమైనది కాబట్టి రాయించి పెట్టాడు. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, నేను చెప్పే మాట వినండి.
ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యములకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకునలేదా? ప్రియులారా, ఇది కానీ మనం అర్థం చేసుకుంటే ప్రభుకు మనము స్థానం ఇస్తాం, ప్రభుకు మనము లోబడతాం, ప్రభు మాటలకు లోబడతాం, ప్రభు సహవాసములకు మనము చేరుకుంటాం, ప్రభు వాక్యము దగ్గరికి మనము చేరుకుంటాం. ఈనాడు ఈ మాటను అర్థం చేసుకోలేక మనం ఏం చేస్తున్నాం? భౌతిక సంబంధంగా, శరీర సంబంధంగా, లౌకికంగా, మానవ జ్ఞానంతో మనము చాలా అడ్వాన్స్గా ఉంటాం. చూడండి, ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్, ఆల్ ఏజ్ గ్రూప్స్. మనం బయట చూస్తే, సమాజంలో చూస్తే, స్నేహితులకు ఇచ్చేటువంటి ప్రియారిటీ వాక్యం దగ్గర ఎవరు? బంధువులకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ మందిరానికి ఎవరు? లోకంలో మనకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతుల కొరకు ఇచ్చేటువంటి సమయం దేవునికి ఇయ్యరు. ఇది వాస్తవికమైన విషయం. ఎన్నో స్థలాలు నేను చూస్తున్నా, ఎంతోమందిని నేను చూస్తున్నా, ఎన్నో సంఘాలు దర్శిస్తాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేస్తే 10 గంటలకు మీటింగ్ అంటే 10 గంటలకు వచ్చేది కేవలం 10%. ఇంకా కొన్ని స్థలాల్లో 5% కదా. అదే వేరే వాటి కొరకైతే చాలా ముందు పోతాం. లైసెన్స్ తీసుకోవడానికి అడ్వాన్స్గా వెళ్తాం, ఆధార్ కార్డు తీసుకోవడానికి అడ్వాన్స్గా వెళ్తాం, డ్యూటీకి చాలా అడ్వాన్స్గా వెళ్తాం, ఏదైనా డిపార్ట్మెంట్ టెస్ట్ రాయాలంటే చాలా ముందు వెళ్తాం, ఫ్లాగ్ హాస్టింగ్ అప్పుడు గంట ముందు పోతాం కదా. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. దేవుని విషయంలో భయము, దేవుని విషయంలో భక్తి మనము కలిగి ఉంటే ఆయన మార్గాలను అనుసరించడానికి జాగు చేయము, ఆలస్యం చేయము. సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను నన్ను కలగజేసినటువంటి దేవుడు, నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు, నిన్ను నన్ను తన కృప ద్వారా రక్షించినటువంటి దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని దగ్గరికి మనం రావాలన్నా, ఆయన మాట వినాలన్నా, ఆయన చెప్పింది చేయాలన్నా, ఆయన కొరకు బ్రతకాలన్నా, ఆయన సహవాసంలో ఉండాలన్నా మనము చాలా డిలే చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభు నామమున, ప్రభు బిడలముగా ఆయనకు చెందిన మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి మనము ప్రభు కొరకై జీవించడానికి మనము సిద్ధపడాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ, తెలుగులో ధన్యులు అనింది, ఇంగ్లీష్లో బ్లెస్డ్ పీపుల్ అనింది. చూడండి, ఆశీర్వాదం అనేది ఎప్పుడు మనము పొందగలుగుతాము అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గములను, ఆయన త్రోవలను, ఆయన అడుగుజాడలను మనము అనుసరించినప్పుడు, ప్రభును అనుసరించినప్పుడు, ప్రభు యొక్క సహవాసమును మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభుకు సమీపంగా మనం ఉన్నప్పుడు, ప్రభు రొమ్మున ఆనుకున్నప్పుడు, ప్రభుకు దగ్గరైనప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలుగుతాం. చేరి వచ్చిన మనమందరం కూడా ఈ తీర్మానము కలిగి లోకంలో జీవించాలి. ఎందుకనగా లోకంలో చీకటి యొక్క డామినేషన్ ఎక్కువ ఉంది, పాపం యొక్క డామినేషన్ ఎక్కువ ఉంది. మనము చాలా మైనారిటీలో ఉన్నాం. అయినప్పటికీ ప్రభు ద్వారా వెలిగింపబడిన, ప్రభు ద్వారా జీవించేటువంటి వారముగా, ఆయన వాక్యములో, ఆయన సహవాసంలో, ఆయన బిడ్డలముగా మనము కొనసాగుతూ వచ్చినప్పుడు ప్రభు మనకు సహాయపడతాడు, ప్రభు మనకు తోడుగా ఉంటాడు. నీవు నేను మనందరము నమ్ముకున్నటువంటి దేవుడు మనల్ని నడిపించేవాడు, మనకు సహాయపడేవాడు, మనల్ని విడువని ఎడబాయని దేవుడు, మనతో ఉండేవాడు.
మన పక్షముగా ఉండేవాడు. ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అందరూ బట్టి ఆయనకు చెందిన వారముగా, ఆయన కుటుంబస్థులముగా, ఆయన యందు భయభక్తులు గలవారమై ఆయన మార్గములను మనము అనుసరించుటకు తీర్మానం చేసుకున్నాం. ప్రభును అనుసరించడం అనేది అది గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. ఎందుకనగా సృష్టికర్త అయినటువంటి దేవుడు గనక, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు గనక, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు గనక, ఇంతవరకు మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి దేవుడు గనక ఆయన్ను అనుసరించడం అనేది మనకు గొప్ప ఆశీర్వాదం. దేవుని అనుసరించే ప్రజలా, దేవుని వెంబడించే ప్రజలా, దేవుని కలిగినటువంటి ప్రజలా, రక్షించబడిన దేవుని ప్రజలా, ఇది గొప్ప విషయం. అందరూ బట్టి దేవుడు నన్ను మనల్ని అందరినీ కూడా ప్రేమించి మనల్ని జ్ఞాపకం చేసుకొని తన కుటుంబంలోనికి మనల్ని తీసుకొని వచ్చాడు, తన మార్గంలోనికి తీసుకొని వచ్చాడు, తనను సేవించే భాగ్యం మనకి ఇచ్చాడు, తనను అనుసరించి వెంబడించేటువంటి ధన్యత మనకి ఇచ్చాడు. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకొని ప్రభు చెప్పిన మాటల ప్రకారం మనము కొనసాగడం, ప్రభు చెప్పినటువంటి వాతావరణంలో మనం ఉండడం అనేది గొప్ప విషయం. దేవుని యొక్క బిడ్డలముగా మనం ఆలోచన చేయాలి. అందుకని ఈ యొక్క వాతావరణంలో మనము కొనసాగట కొరకై చాలా ప్రార్థన అవసరం, వాక్యం అవసరం. అందుకని దావీదు 3 మాటలు చెప్పాడు. ఏం చెప్పాడు అని మనం ఆలోచన చేస్తే 119 కీర్తన 11వ వచనంలో రాయబడింది, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను అన్నాడు. దేవుని ఎదుట మనము పాపము చేయకుండా దేవుని భయముతో మనము జీవించడానికి కొరకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును, దేవుని యొక్క మాటలను, ఉపదేశమును మన హృదయములో నింపుకొనిన వారమైతే పాపము చేయుటకు వీలుండదు. దేవుని వాక్యము లేకపోతే లోకము, పాపము అనేది మనలో ప్రవేశిస్తుంది, మనల్ని నష్టపరుస్తుంది. అందుకని చేదవచ్చిన మనము, ప్రత్యేకంగా మన మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డలు వాక్యమును మనము అనుసరించి వాక్యమును మనము కలిగి ఉంటే అది మనకెంతో దీవెన. కాబట్టి యవన కాలంలోనే వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుని, వెలుగై ఉన్నటువంటి ఆ దేవుని, జీవమై ఉన్నటువంటి ఆ దేవుని వారు కలిగి వారి ప్రయాణము, వారి సంసారము, వారి కుటుంబము దేవుని కొరకు వారు బ్రతికేవారుగా ఉండాలా అన్నది, తద్వారా దేవుడు ఇచ్చేటువంటి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని వారు పొందేవారుగా ఉండాలని, ఫలభరితమైనటువంటి వాతావరణంలో ఉండేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా వారికి జ్ఞాపకం చేయబడుతుంది. చేరువచ్చిన మనం కూడా ఈ తీర్మానంలో ఉందాం. ఈ భూమి మీద ప్రభు మనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం అర్థం చేసుకున్నాం. మనము దేవుని బిడ్డలము గనక దేవుని నామాన ఈ మంచి తీర్మానంలో మన కుటుంబ వ్యవస్థను మనము కలిగి ప్రభును సేవించడం కొరకై మనము సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యములో రాయబడినటువంటి మాటలను మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు బిడ్డలముగా ప్రభు యొక్క వాక్యములో రాయబడినటువంటి తలంపులన్నింటినీ కూడా మనం అనుసరించాలి. కుటుంబం అన్న తర్వాత ఎన్నో అనానుకూల పరిస్థితులు అనేవి వస్తాయి, ఎన్నో చిక్కులు వస్తాయి, ఎన్నో తొందరలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే వీటన్నిటిలోనే ప్రభు కొరకై జీవించడం అనేది అవసరం. చూడండి, అందుకనే దేవుని యొక్క వాక్యం మనకు, దేవుని యొక్క మాటలు మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క బిడలముగా ఈ నూతన కుటుంబంలో ఈ యవన దంపతులు అట్లా ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, క్షేమకరమైన, ఫలభరితమైనటువంటి వాతావరణంలో వారు కొనసాగట కొరకై దేవుడే వారికి కృపను గ్రహించినట్లు మనము ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనము ఆలోచన చేస్తే, మరి ఆదికాండము 18వ అధ్యాయంలో అక్కడ ఒక కుటుంబం మనకు కనబడతారు. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాము, శారాలు వారి కుటుంబం మనం అక్కడ చూస్తాం. భార్యాభర్తలు అక్కడ వారు ఉంటా ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మనము చూస్తే వారి యొక్క
కుటుంబ వ్యవస్థ మరి ఎంత అన్యోన్యంగా వారు గడుపుతూ వచ్చారు, ఎంత దైవికంగా వారు గడుపుతూ వచ్చారు అన్నటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తాం. 18వ అధ్యాయము 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడాడు. దేవుడు వారికి కనపడ్డాడు. అంటే గాడ్స్ రెవల్యూషన్ అని మనము పిలవచ్చు. దేవుడు యొక్క ప్రత్యక్షత అన్నటువంటి మాట. దేవుడు వారికి కనపడ్డాడు. అంటే ఒట్టికి కనపడతాడా దేవుడు? వాళ్ళు ఎంత భక్తి వైరాగ్యములతో జీవిస్తూ ఉన్నారు, ఎంత విశ్వాసంతో వారు జీవిస్తూ ఉన్నారు అన్నది మనం ఆలోచన చేయాలి. అబ్రాము ఆయన భార్య అయిన శారా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే అబ్రాము శారా వారు చాలా డివోటెడ్ లైఫ్ మెయింటైన్ చేశారు. అందుకని దేవుడు వారిని దర్శించాడు, వారికి కనపడ్డాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుడే వారి అక్కర తీర్చాలని, దేవుడే వారిని దీవించాలని, ఆశీర్వదించాలని దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు, వారిని దర్శించాడు, వారికి కనపడ్డాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాట మనం చూస్తున్నాం. ప్రభు బిడ్డలంగా మనం ఆలోచన చేయాలి. అబ్రహాము శారాలను గురించి మనము కొన్ని సంవత్సరాల తరబడి వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ నూతన వధూవరులు వారి యొక్క దాంపత్య జీవితం, వారి కుటుంబ వ్యవస్థ, వారి సంసారిక జీవితం దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి కుటుంబంగా వారు జీవించాలని, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా వారి కుటుంబ వ్యవస్థను కలిగి ఉండాలని, దేవుని అనుసరించు వారుగా వారు ఉండాలని, దేవుడు మాట్లాడినప్పుడు వారు సంతోషించాలని జ్ఞాపకం చేయబడతాం. కాబట్టి ప్రభుబిడలంగా దేవుని యొక్క వాక్యమును మనం గమనిస్తే అబ్రాము శారా వారు గుడారమందు ఉంటుండగా దేవుడు వారికి కనపడ్డాడు, దేవుడు వారిని దర్శించాడు. చాలామంది చాలా కుటుంబాలను వ్యక్తిగతంగా దర్శిస్తాం. స్కూల్లో కానీ, హాస్పిటల్లో కానీ, ఆఫీస్లో కానీ మనం దర్శిస్తాం. వారితో కొంచెం కూర్చుంటాం, మాట్లాడతాం. అలాగే ఇక్కడ కూడా అబ్రాము శారాలను దేవుడు దర్శించి వారితో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో మనము చూస్తే ఇక్కడ వారి యొక్క అవసరత ఎరిగి దేవుడు వారి దగ్గరికి వెళ్ళాడు. వారి అవసరత ఉంది కనుక దేవుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని దర్శించాడు. అయ్యో, చాలా కాలంగా అబ్రాము శారాలకు పిల్లలు లేరే, నేను వెళ్ళి వారి అవసరత తీర్చాలా, నేను వెళ్ళి వారి అక్కర తీర్చాలా. వారు నా బిడ్డలు, నా యందు విశ్వాసం ఉంచినవారు, నన్ను అనుసరించేవారు, నేను మాట్లాడినప్పుడు అంతా కూడా వారు వింటూ వస్తున్నవారు అని దేవుడు ఈ కుటుంబం యొక్క విశ్వాసాన్ని, వారి భక్తి వైరాగ్యములను చూచి, వారి సహవాసమును చూచి దేవుడు వారిని దర్శించడం అనేది మనం చూస్తున్నాం. రెండవదిగా ఇక్కడ మనం చూస్తే ఆదికాండము 18వ అధ్యాయము 9వ వచనం. వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాను. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ మధ్య వచనాలన్నింటిలో కూడా అక్కడ హాస్పిటాలిటీ అన్నది మనం చూస్తాం. అబ్రాహాము దగ్గరికి వచ్చినప్పుడు అబ్రాహాము వారిని కూర్చోబెట్టాడు, నీళ్ళు ఇచ్చాడు, అక్కడ కొంత విశ్రాంతి ఇచ్చాడు. తర్వాత అబ్రాహాము మరి మందకు వెళ్ళి ఒక కోడిని తీసుకుని వచ్చాడు, వధించాడు, అక్కడ వారికి అప్పగించాడు, పనివారికి. వాళ్ళు సిద్ధం చేశారు. శారకు కూడా చెప్పాడు, 100 రొట్టెలు సిద్ధపరచుకున్నాడు. ఈ ఏర్పాట్లన్నీ కూడా అక్కడ మరి జరిగించబడ్డాయి. ఈ ఏర్పాట్లన్నీ జరిగించబడి వారి కొరకై ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత వారు భోంచేసిన తర్వాత ఏమని రాబడింది ఇక్కడ? నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడగగా అతడు అదిగో గుడారములో ఉన్నదని చెప్పాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడ ఏమిటి అంటే వారిని ఎలాగైనా వారిని దర్శించి వారి అక్కర తీర్చాలా, వారితో మాట్లాడాలా, వారి యొక్క అవసరత తీర్చబడాలా. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఎంత చక్కగా ఇక్కడ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం అంటే
అవసరత తీర్చడానికి కొరకై, అక్కర్లో ఉన్న కుటుంబం యొక్క అవసరత తీర్చడానికి కొరకై దేవుడే వారితో మాట్లాడడము, దేవుడే వారి దగ్గరికి రావడము, దేవుడే వారిని దర్శించడము, దేవుడే వారికి కనపడడము, దేవుని యొక్క సమయములో, దేవుని యొక్క సొంత సమయము దేవుడు ఏర్పరచుకొని వారిని దర్శించి వారి అక్కర తీర్చడము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. తర్వాత వారి విషయంలో దేవుడు చెప్పేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాము. 17వ వచనం, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము ఏమంటున్నాడు? నేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా అంటా ఉన్నాడు. అంటే అబ్రాహాము దేవునికి ఎట్లా కనపడ్డాడు? ఎంత సన్నిహితుడిగా కనపడ్డాడు, ఎంత స్నేహంగా కనపడినాడు. హైదరాబాద్ భాష అయితే దోస్త్ అంటారు. కొంతమందికి మామూలుగా దోస్తులు ఉంటారు, కొంతమందికి చాలా జిగిరి దోస్తులు ఉంటారు. వారు లేకుండా వీళ్ళు ఉండరు, వీళ్ళు లేకుండా వాళ్ళు ఉండరు. ఉద్యోగాలు వేరే వేరే చోట చేసినా కూడా ఏదో ఒక సర్కిల్లో వారు కలిసే మళ్ళీ ప్రయాణం చేస్తారు. ఏదో ఒక ట్రైన్లో కలుసుకుంటారు, ఏదో ఒక బస్సులో కలుసుకుంటారు, ఏదో ఒక బండి మీద కలుసుకుంటారు, ఏదో ఒక హోటల్లో కలుసుకుంటారు. ఇట్లా ఉంటుంది వారి యొక్క దోస్త లోకములు. ఇక్కడ అబ్రహామును కలవడానికి, అబ్రహాముతో మాట్లాడడానికి, అబ్రహాము శారాల యొక్క అక్కర తీర్చడానికి దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఎంత ఉన్నతముగా దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు 17వ వచనంలో, నేను చేయబో కార్యమును అబ్రహామునకు. అంటే అబ్రహాముకు తెలియకుండా దేవుడు ఏది కూడా చేయడు, అన్నీ కూడా అబ్రహాముతో షేర్ చేస్తాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై, యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై అన్నటువంటి మాటలు తరచుగా మనం చూస్తాం. ఈనాడు దేవుడు మనకు ప్రత్యక్షం అవుతలేడు, దేవుడు మనతో మాట్లాడతలేడు, దేవుడు మన అక్కర తీర్చడానికి వస్తలేడు, దేవుడు మనల్ని దర్శిస్తలేడు. అంటే అబ్రహాము లాంటి ఆ యొక్క శాంటిటీ, అబ్రహాము లాగా అలాంటి ఫెయిత్ లైన్, అబ్రహాము లాగా ఆ క్లోజ్నెస్, అబ్రహాము లాగా ఆ రిలేషన్షిప్ మనము మెయింటైన్ చేస్తే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. చూడండి, చాలాసార్లు మనకు బైబిల్ ఉంటుంది, పాటల బుక్ ఉంటుంది, మందిరానికి వెళ్తాం, ప్రైజ్లాడ్ చెప్తాం, అన్నీ ఫార్మాలిటీగా జరుగుతూ ఉంటాయి. కానీ చాలా అరుదు దేవుడు నాతో మాట్లాడినాడు అని చెప్పడం, దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు అని చెప్పడం, దేవుడు నన్ను ఇట్లా దర్శించాడు అని చెప్పడం చాలా అరుదు. ఈనాడు ప్రభు బిడ్డలంగా ప్రభుకు మనకు అలాంటి ఇంటిమసీ, అలాంటి రిలేషన్షిప్, అలాంటి ఫ్రెండ్షిప్ మనము మెయింటైన్ చేయాలి. అది వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడే తలంపు. 119 కీర్తనలో ఒక మాట మనం చూస్తాము. 119 కీర్తన మనకు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడుతుంది. 63వ వచనం, 119 కీర్తన 63, నీ యందు భయభక్తులు గల వారికి బాగా చూడండి ఈ మాట, నీ యందు భయభక్తులు గల వారికి నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను ఎట్లా ఉంటాను? చెలికాడంటే ఫ్రెండే. చూడండి, ఈనాడు ప్రభు బిడ్డలమైన మనము ఈ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మనం మెయింటైన్ చేయాలి. ఎంత బిజీ షెడ్యూల్ మనకున్నా దేవుని యందు భయభక్తుల వారికి, దేవుని ఉపదేశమును అనుసరించు వారికి నేను స్నేహితునిగా ఉంటా, చలికాడినిగా ఉంటా. యవన బిడ్డలు వివాహంలో జతపరచబడి మన మధ్యకు ఒక కుటుంబంగా వచ్చారు, భార్యాభర్తలుగా వచ్చారు. వారికి మనకు దేవుడు జ్ఞాపకం చేసేది అబ్రహాము యొక్క లైఫ్ స్టైల్ మనము కలిగి ఉండాలి, మనము మెయింటైన్ చేయాలి. పాపం పెరిగినటువంటి లోకం, చీకటి విస్తరించినటువంటి లోకం ఒకవైపు మన ముందు ఉన్న దేవుని బిడ్డలముగా, దేవుని నామాన ఆయన యందు మనము భయభక్తులు గలవారమై ఆయన ఉపదేశమునకు, ఆయన మాటకు, ఆయన వర్తమానానికి, ఆయన ధర్మశాస్త్రమునకు
చెవి యొగ్గి ఆలకించి మన హృదయంలో ఉంచుకొని ఆయన్ను అనుసరించితే మనకు ఎంత మేలు, ఎంత క్షేమము, ఎంత ఆశీర్వాదం. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఈనాడు ఇది చాలా అవసరం. దీనికి మనం దూరం అయిపోతే చాలా నష్టపోతాం. అందుకని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ మాట మనం చూస్తాం. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని ఉపదేశమును అనుసరించి వారికి, ఉపదేశము, మాట, వర్తమానము, వాక్కు, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా దేవునే సూచిస్తూ ఉన్నాయి. దేవుని అనుసరించువారు, దేవుని వాక్యమును అనుసరించువారు, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించువారు, దేవుని వాక్కును వినేవారు ఎంత ప్రివిలేజ్ ఇది. కాబట్టి ఈనాడు సృష్టికర్త అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, మనతో ఉండే దేవుడు, మనకు రాజ్యం ఇచ్చే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు, మనల్ని బలపరిచేటువంటి దేవుడు, మనల్ని ఆదుకునేటువంటి దేవుడు, ఇలాంటి దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నామంటే ఎంత భాగ్యవంతులం మనం. ఆనాడు శేబదేశం రాని అన్నది కదా, సొలొమోను దగ్గర ఉండేటువంటి సేవకుల గురించి ఆమె ఏమి స్టేట్మెంట్ ఇచ్చింది? నీ సేవకులు ఎంత భాగ్యవంతులు అన్నది. చూడండి, బైబిల్ రాబడింది, రాజుల గ్రంథంలో ఈ మాట మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనం. అయినను నేను వచ్చి కనులారా చూడక మనకు ఆ మాటలను నమ్మకం ఉంటుంది. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నాయి. 8వ వచనం. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు. చూడండి, సొలొమోను దగ్గర ఉండేటువంటి సేవకుల గురించే ఇంత గంభీరమైన రిపోర్ట్ ఉంటే, ఈనాడు సృష్టికర్తైన దేవుని బిడలమైన మనము, తీర్మానము చేసుకున్న మనము, రక్షించబడిన మనము, ఆయన ఇంటికి వచ్చే మనము, ప్రార్థించి ఆరాధించే మనము, ఆయన ప్రజలమని పిలువబడే మనము, ఈనాడు సామాన్యమా ఈ మాట? శేబాదేశపు రాణి ఎంత చక్కగా వర్ణిస్తూ ఉంది. అయ్యా, నేను విన్న దానిలో సగమైన ఇక్కడ. నీ జనులు ఎంత భాగ్యవంతులయ్యా, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనలు వినుచుని నీ సేవకులు భాగ్యవంతులు. మనము ఆయన ఉపదేశాల గురించి వింటా ఉన్నాం, ఆయన వర్తమానం వింటా ఉన్నాం, ఆయన మాటలు చదువుతా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఈనాడు మనము ఎలా ఉంటా ఉన్నాం? నేను భాగ్యవంతుని విశ్వాసంలో అని మందిరానికి వస్తున్నామా? ఏదో పోగొట్టుకున్నట్టు మందిరానికి వస్తాం. దేవుని బిడ్డలంగా ధైర్యం, దేవుని బిడ్డలంగా ఆదరణ, దేవుని బిడ్డలంగా ప్రోత్సాహం, దేవుని బిడ్డలంగా ఐశ్వర్యం, ఆత్మీయంగా ఈనాడు మన ముఖంలో ఇతరులకు మనము డిక్లేర్ చేస్తలేం. చూడ, ఎక్కడ కనపడినా, మందిరంలో కనపడినా, బయట కనపడినా, ఆఫీసులో కనపడినా, మనల్ని చూసినప్పుడు ఏమన్నా, మీరు ప్రభుని అంగీకరించిన వారు, వీరు రక్షించబడిన వారు, వీరు విశ్వాసం గలవారు, వీరు భాగ్యవంతులు, వీరు ఆశీర్వదించబడిన వారు, అలా చెప్పుకోవాలి మనల గురించి. యెషయా తన కుటుంబాన్ని గురించి ఎంత మరి గంభీరమైనటువంటి స్టేట్మెంట్ బైబిల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన మేము ఎట్లున్నాము? సూచనలుగాను మహత్కార్యములుగాను మనమున్న సంఘంలో, మనమున్న ఏరియాలో, మనమున్న ఆఫీసులో, మనమున్న స్కూల్లో, మనమున్న హాస్పిటల్లో, ఆయా రకాలైనటువంటి ఉద్యోగములు, బాధ్యతలు నిర్వహించేటువంటి మనము ఎలా ఉంటున్నాం? ఈనాడు ప్రభువును అంగీకరించిన బిడ్డలు, దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని సేవించే బిడ్డలు, దేవుని వెంబడించే బిడ్డలు, దేవుని కొరకైన తీర్మానం కలిగిన వారు, దేవుని కొరకు ప్రయాసపడేవారు. ఈ సాక్ష్యం మన దగ్గర ఉందా?
మనల గురించి ఇతరులు ఏం చెప్తారు? అన్నా పర్వాలేదన్నా, ఈయనకు బాగానే ఉందన్నా, మంచిగా చదివిందన్నా, మంచి ఉద్యోగమేనా, కారు ఉందన్నా, బండి ఉందన్నా, ఇది ఉందన్నా, అది ఉందన్నా, ఇవే ముచ్చట్లు జరుపుతారు. కానీ ఆత్మీయ విషయాలు ఏం చెప్పరు. దేవుని కొరకైనటువంటి ఆ సాక్ష్యం యెషయా గ్రంథంలో మనం చూస్తాం కదా, 61వ అధ్యాయము 9వ వచనములో, జనములలో వారి సంతతి తెలియబడును, వారిని చూసిన వారు యెహోవా ఆశీర్వదించిన జనమని ఒప్పుకుంటారు. దేవుని ఆశీర్వాదం పొందిన ప్రజలం, దీవించబడిన ప్రజలం, రక్షించబడిన ప్రజలం, వెంబడించే ప్రజలం. లోకం ఒప్పుకోవాలా? లోకం చెప్పాలా? ఆనాడు బబులోనులో షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఎట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చారు? వాళ్ళు ఎంత గంభీరమైన మాట చెప్పారు? వాళ్ళు పరాయి ఊరిలో ఉండి సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? నెబుకద్నెజరు, ఇంద్రుని గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించే మా దేవుడు, మేము అనుసరించే ఆ దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు అని వారు చెప్పారు. ఈనాడు ఏం ఎరిగాం మనం? దేవుని గురించి వాక్యం ఏమి ఎరుగుతున్నాం? సేవను ఏమి ఎరుగుతున్నాం? పరిచర్యను ఏమి ఎరుగుతున్నాం? ప్రజలను చెప్తాను అయిపోయినా, ఆదివారం వస్తాను అయిపోయినా, నేను ఎరిగిన దేవుడు, నేను సేవించే దేవుడు, నేను అనుసరించే దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడు, పూజార్హుడు, నమ్మదగిన వాడు అన్నటువంటి ఆ డిక్లరేషన్ మన దగ్గర నుండి ఇతరులకు పోవాలి. అప్పుడు వారు నమ్ముతారు, అప్పుడు వారు తెలుసుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇలాంటి అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి. దేవుని బిడ్డలు ఫలానా జాగాలో ఉన్నారు అంటే, దేవుని సేవించేవారు ఫలానా జాగాలో ఉన్నారంటే, దేవుని అనుసరించేవారు ఫలాని స్థలంలో ఉన్నారంటే ప్రజలు చెప్పుకోవాలా, ప్రజలు విని రావాలా. ఇలాంటి వాతావరణంలో మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని ఆనాడు ఆ భక్తుని గురించి దేవుడు అన్నాడు, నేను చేయబో కార్యం అబ్రాహ్మణకు దాచదనా. అంటే ఏది కూడా దాయకుండా అన్నీ కూడా దేవుడు ఆయనతో చెబుతూ వచ్చాడు. దేవుని యొక్క వాక్య పెరుగులో మనము ఆలోచన చేద్దాం. ఈనాడు మన కుటుంబము, మనము ఎలా ఉంటున్నామో అన్నది వాక్యం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. రెండవ కుటుంబం మనం చూస్తాము. అపొస్తల కార్యములు 18వ అధ్యాయము. అపొస్తల కార్యములు 18వ అధ్యాయము. అపొస్తల కార్యములు 18వ అధ్యాయం. అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథుకు వచ్చి పొంతు వంశుడైన అకులాను ఒక యూదుని, అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినారు. వారు వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురముండెను. వారు కలిసి చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? అకులా ప్రిస్కిల్లా గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలుతో వారు కలవడం, వారితో పౌలు కలవడం, వారి మధ్యలో ఉండేటువంటి ఆ యొక్క సహవాసం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. 3వ వచనంలో వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉండడం, వారు కలిసి పనిచేసి, కాపురం ఉండడము, కలిసి పనిచేయడం ఏం చూపిస్తుంది ఇది? ఈ క్లోజ్నెస్ అనేది, ఈ మ్యాటర్ మనకేమి జ్ఞాపకం చేస్తుంది? వీరు నిజదేవుని తెలుసుకున్నవారు, ఆయన కూడా నిజదేవుని తెలుసుకున్నవాడు. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ అయినాయి. దేవుని బిడ్డలు మ్యాచ్ అయ్యారు. ఆ మ్యాచ్ కుదిరింది కనుక నా ప్రైజ్లో రానా కూర్చో అన్నారు, ఇక్కడే ఉండన్నా అన్నారు, అక్కడే బస ఇచ్చారు, ఆ ఇంట్లోనే ఉంటూ వచ్చాడు. అదే వృత్తి గలవాడు, అదే పని చేయవాడు,
అనేది ఏం చూపిస్తుంది మనకు? ఈనాడు నీవు, నేను, మనము అందరము కూడా ప్రభు వృత్తి, ప్రభు పని, ప్రభు కార్యము, ప్రభు ఇల్లు, ప్రభు సేవ, ప్రభు రాజ్య సంబంధమైన విషయం ఈనాడు మనము మన కుటుంబం ద్వారా నెరవేర్చబడాలి. పౌలు అదే వృత్తి గలవాడు. వారితో కాపురముండెను, వారు కలిసి పని చేయుచుండ్రి. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడే మాట. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి యవన బిడ్డలు కూడా వారి యొక్క కుటుంబ వ్యవస్థ కూడా దేవుని యొక్క సంఘముతో, దేవుని యొక్క ప్రజలతో, దేవుని యొక్క ఇంటితో, రక్షించబడిన వారితో వారు కలిసి ఉంటే దేవుని సేవ అంటే ఏంటో తెలుస్తుంది, ఆత్మీయత అంటే ఏమో తెలుస్తుంది, దేవుని కొరకు ప్రయాసపడడం అంటే ఏమో తెలుస్తుంది, దేవుని కార్యాల గురించి అర్థం చేసుకుంటారు, దేవుని పని చేస్తారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు. అందుకని దేవుని యొక్క వాక్యంలో పౌలు అపోస్తలుడు రోమా సంఘానికి రాసినప్పుడు అకుల ప్రిస్కిల్లాల గురించి ఎంత గంభీరమైన మాట చెబుతాడో మనకందరికీ తెలుసు. రోమాపత్రిక 16వ అధ్యాయము, రోమాపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం. క్రీస్తు యేసునందు ఏమంటున్నాడు ఇక్కడ? నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా. ఇక్కడ ఆర్డర్ మారింది చూడండి. అక్కడ అకుల ప్రిస్కిల్లా, ఇక్కడికి వచ్చేసరికి ప్రిస్కిల్లా అకుల అయిపోయాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట, నా జత పనివారైన అకుల ప్రిస్కిల్లా. దేవుని బిడ్డలంగా మనము ఈ మాటను అర్థం చేసుకోవాలి. సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి, రక్షించి, సంఘాన్ని ఇచ్చి, సావాసం ఇచ్చి, పరిచయం ఇచ్చి, వాక్యం ఇచ్చి, ఉపదేశం ఇచ్చి, ఇంతవరకు మనల్ని తన కృపలో జ్ఞాపకం చేసుకొని మన యొక్క ఆయుష్ను పెంచి ఈ భూమి మీద ఇంకా ఉండడానికి ఆయన అనుమతించాడు అంటే మనం సోకులు పని కాదు, మనం బ్రతకాల్సింది. లేకుంటే మన పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు మనం బ్రతకాల్సింది, మన ఎస్టాబ్లిష్మెంట్ కాదు మనం బ్రతకాల్సింది. ఈనాడు ఇంకా మనం బ్రతుకుతున్నామంటే నీవు, నేను, మనందరము కలిసి ఒక కుటుంబంగా ప్రభును అధికంగా సేవించాలి, ప్రభు పని మనము చేయాలి, ప్రభు కార్యాలు మనం నెరవేర్చాలి. ఈ ఉద్దేశం దేవుడు మన విషయమే కలిగి ఉండే సంఘము అన్నటువంటి ఒక కుటుంబంలో, ఒక పొలములో మనల్ని ఉంచాడు. ఆనాడు బోయజు పొలంలోనికి రూతు వచ్చిన తర్వాత, అంకుల్ ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఒక చెట్టు కిందనో ఒక బండ మీదనో కూర్చొని కాలయాపన చేసిందా? ఒక సెల్ పట్టుకొని చాటింగ్ చేస్తూ ఉందా? రూతుని గురించి అక్కడ రాయబడింది, ఆమె ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు పారిగా ఏరుకుంటా ఉంది. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆమె పరిగా ఏరుకుంటూనే ఉంది. 2వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో మనం చూస్తే ఆమెను గురించినటువంటి మాటలు ఎంత అద్భుతమైనవి. ఒక అన్యురాలు, మోయాబు స్త్రీ, విధవరాలు, భర్త లేడు, బావ లేడు, మామ లేడు, మగదిక్కు లేదు. అయినా యూదా బెత్లెహేముకు ప్రయాణమే వచ్చింది, బోయజు యొక్క పొలంలో ప్రవేశించింది. పనివారు వెనుక ఉండి ఆమె పరిగ ఏరుకుంటా ఉంది. ఈనాడు మనము 1 గంటన్నా పరిగెరుకుంటున్నాను, 1 గంటన్నా పరిగెరుకుంటున్నాను. కొంతమందికి సండే టు సండే మందిరం అంటే అది కూడా ఆఫ్ టైం, అది కూడా మెయిన్ మెసేజ్. ఆరాధన వద్దు నాకు, పాటలు వద్దు నాకు, ప్రార్థన వద్దు నాకు, ఆరాధన చేయడం అసలే వద్దు నాకు. అంతా మనదంతా లిమిటెడ్ పీరియడ్, అన్లిమిటెడ్గా మనం లేము. ఇప్పుడు అనుభవించేటివన్నీ అన్లిమిటెడ్గా అనుభవిస్తాం. దేవుని దగ్గరికి వచ్చేసరికి ఇన్నర్ రింగ్లోనే ఉంటాం మనం, ఇన్నర్ సర్కిల్లోనే ఉంటాం మనం. ఆశీర్వాదం ఒట్టిగా వస్తుందా? ఊరికే నువ్వు కమాండ్ చేస్తేనే ఆశీర్వదించు ప్రభు అంటేనే ఆయన ఆశీర్వదిస్తాడా? నీలో ఉన్న ఆసక్తిని బట్టి, నీలో ఉన్న ప్రేమను బట్టి, నీలో ఉన్న ప్రయాసమును బట్టి, నీలో ఉన్న కోరికను బట్టి, నీలో ఉన్నటువంటి ఆత్మీయ పరిమితిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లా అకులకు
వందనాలు చెప్పని రాస్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు? వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకు తెగించారు. వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనములు చెప్పి, అంటే వారి ఇంట్లో ఒక సంఘం ఏర్పడింది. ఎంత సాక్రిఫిషియల్ మైండ్ వారు కలిగి ఉన్నారు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను కూడా ఇచ్చుటకు తెగించరే. అంటే ఎలాంటి తెగింపు, ఎలాంటి మనసు అది? వారు కలిసి పనిచేస్తూ ఉంటే అట్లాంటి తీవ్రత ఉంటుంది. సేవలో ఉంటే, పరిచర్యలో ఉంటే, మందిరంలో ఉంటే, కార్యక్రమాల్లో ఉంటే ఆ ఆసక్తి ఉంటుంది, ఆ ధ్యాస ఉంటుంది, ఆ సమర్పణ ఉంటుంది. ప్రభు బిడ్డలంగా అయినారు. మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మనం ఆలోచించాలి. ఇలాంటి డెడికేటెడ్ లైఫ్, ఇలాంటి సాక్రిఫిషియల్ లైఫ్ మనము కలిగి ఉంటే సంఘంలో, సహవాసంలో మన ఇంట్లో కూడా ఒక సంఘం ఏర్పడుతుంది. కాబట్టి ప్రభు బిడ్డలంగా ఈనాడు బోయజు యొక్క పొలంలో రూతు ఉన్నట్టుగా మనము కూడా ఉండడానికి, ఆ పొలంలో నిలకడగా ఉండడానికి, ఆ పొలంలో పనివారు చేసినటువంటి, పనివారు వదిలినటువంటి ఆ పరుగు ఏరుకోవడానికి, ఆ వాక్యమును తీసుకోవడానికి మనము కూడా సిద్ధంగా ఉండాలి. దేవుని బిడ్డలంగా ఇలాంటి వాతావరణంలో మన తీర్మానం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకొక కుటుంబాన్ని చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. చూడండి, బైబిల్లో రాయబడిన మాట. జకర్యా, ఎలిజబెతులు ఎలా ఉన్నారు? దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞలు, అంటే దేవుని యొక్క వాక్యాన్ని పూర్తిగా వారు తీసుకున్నారు. నిరపరాధులుగా ఆయన న్యాయ విధులన్నిటి ప్రకారం వారు నడుచుకున్నారు, వారు జీవించారు. మనుషుల దృష్టికి మంచివారుగా కనపడవచ్చు లోకంలో. అలాంటి సర్టిఫికెట్లు ఎక్కడైనా మనకు పుడతాయి. కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ యాక్షన్ చేస్తే అబ్బా ఎంత మంచి ఆయన్నో, ఎంత మంచి అక్కనో అని మనకు వెంటనే సర్టిఫికెట్ వస్తుంది. అయితే ఇక్కడ జకర్యా, ఎలిజబెతులు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. దేవుని దృష్టికి వాళ్ళు రైచస్ పీపుల్, మనుషుల దృష్టికి కాదు. అంటే ప్రభునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క నీతిని వారు కలిగిన వారై వారు జీవిస్తూ ఉన్నారు. అందుకని వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనచ్చు దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి ఈ కుటుంబం యొక్క మోడల్ ఈనాడు మనం కూడా కలిగి ఉండాలి. అంత మాత్రమేనా? 8వ వచనం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగిస్తుంది. తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగిస్తా ఉన్నాడు. కాబట్టి ఈనాడు దేవుని బిడ్డలముగా సంఘములో, సహవాసంలో మన తరగతి క్రమాన్ని మనము నెరవేర్చడం అన్నది, జరిగించడం అన్నది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆనాడు జకర్యా, ఎలిజబెతులు ఎంత సిస్టమేటిక్ లైఫ్ వారు ఆరంభించారు, జీవించారు, నడుచుకున్నారు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలముగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఇలాంటి కుటుంబ వ్యవస్థ ఆశీర్వాదకరమైనది. అందుకని ఇక్కడ రాయబడింది 9వ వచనంలో, యాజక మర్యాద చొప్పున వారు ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేస్తా ఉన్నారు. యాజక మర్యాదను అనుసరించి వారు దేవాలయంలోనికి వెళ్ళి వారు ధూపం వేస్తారు. ధూపం వేయడం అంటే ప్రార్థించడం. ఈనాడు ఈ తరములో లేటువంటి మనము ఎలాంటి మర్యాదను అనుసరిస్తూ ఉన్నాం? మనం చాలా స్థలాల్లో చాలామంది పాట అయిపోయినాక, వర్తమానం అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు
అప్పుడు ఎంటర్ అవుతారు. ఇష్టం ఉంటే ఆమె చెప్తారు, లేకుంటే కూర్చొని అలా వచ్చేస్తారు. మీనింగ్ఫుల్గా వెళ్ళాలి మందిరానికి, అర్థం ఉండాలి మందిరానికి వస్తే. బైబిల్లో ఎంతోమంది మీనింగ్ఫుల్గా మందిరానికి వెళ్ళి వారి విన్నపాలు నెరవేర్చి దేవుని యొక్క కార్యములో సంతోషించగలిగారో బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి ఈనాడు ప్రభు బిడ్డలమైన మనము ఈ ఆలోచనతో మన దినాలు గడుపుదాం. యాజక మర్యాదను అనుసరించి వారు దేవాలయంలోనికి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నారు. అందును బట్టి వారి యొక్క జీవితం ఇలా ఉన్నది కనుకనే దేవుడు తగిన సమయంలో వారిని దీవించాడు, ఆశీర్వదించాడు, బిడ్డలనిచ్చాడు. దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పరిచర్య ఎంత ఘనంగా ఆశీర్వాదకరంగా నెరవేర్చబడ్డం మనం చూస్తున్నాం. కాబట్టి మన మధ్యలో ఉన్నటువంటి బిడ్డలు యవన కాలములు వారు భార్యాభర్తలుగా చేయబడ్డారు. వారు ఎక్కడ పనిచేసినా, ఎక్కడ ఉన్నా దేవుని కొరకు వారు ఒక మంచి తీర్మానంలో ఉండాలి. ప్రభును అనుసరించేవారుగా, ప్రభును వెంబడించేవారుగా, ప్రభు యొక్క రక్షణలో ఆనందించేవారుగా, ప్రభు యొక్క సహవాసంలో ఆత్మీయంగా కట్టబడేవారుగా వారి జీవిత విధానము ప్రభు కొరకై గడపడానికి ప్రభు వారికి కృప అనుగ్రహించినట్లు చేరి వచ్చిన మనందరం కూడా వారి కొరకై ప్రార్థన చేస్తాం. ప్రభు బిడ్డలంగా మనందరము కూడా ఈ మాటలన్నిటిని కూడా మనము మనసులో ఉంచుకొని ప్రభు కొరకై మనము ఉపయోగకరంగా, మహిమకరంగా మన దినాలు మనం గడపడానికి ప్రభు మనకు సహాయపడును కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ సాయంకాలం నీ వాక్యంలో ఉండి మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన మీ తలంపులన్నిటిని బట్టి స్తోత్రాలు. మా మధ్యలో ఉన్నటువంటి ఈ నూతన వధూవరులను మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో ఒక కుటుంబంగా చేపట్టుకు మీరు చేసిన ఏర్పాటుకై వందనాలు. భార్యాభర్తలుగా దేవుని వాక్యానుసారంగా వారు జతపరచబడ్డారు. అదే సమయంలో ఆత్మీయంగా కూడా ప్రభు కొరకై, ప్రభు ఇంటి కొరకై, ప్రభు సహవాసం కొరకై, ప్రభు పరిచయ కొరకై ఆశ కలిగిన వారై, ఆలోచన కలిగిన వారై, గ్రహింపు కలిగిన వారై ఆత్మీయ కార్యములు వారు ఒడిదులున్నట్లుగా సహాయించు, తోడుగా ఉను. ప్రతి అక్కరా తెచ్చు ఈ కుటుంబాన్ని దీవించును, ఆశీర్వదించు. చేరవచ్చిన మేమందరం కూడా వాక్య వెలుగులో మీ యొక్క నియమాన్ని, పద్ధతిని, క్రమాన్ని అనుసరించి నమ్మకంగా వెంబడించి సేవించుటకు సహాయించు. మీకే అప్పగించుకుంటూ వంతనాలు చెల్లిసి చేరవచ్చిన ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకు ఇరు కుటుంబాలను కూడా దీవించు. మాకందరికీ మీ ఆశీర్వాదం అవసరం. దావీదు వలె మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయం, తోడుగా ఉన్నాం. మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిసి యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ప్రకటనలు ఏమైనా చేస్తారా? అడగండి. డానియల్ బ్రదర్ దయచేసి రండి. ప్రకటనలు ఏమైనా ఉంటే వాట్ ఆఫ్ థ్యాంక్స్. డానియల్ బ్రదర్ రెడీ? డాడీనా? రండి డానియల్ బ్రదర్. రండి. ప్రభు యొక్క నామంలో దేవునికి ముందుగా వందనములు చెప్పుకుంటున్నాను. అలాగే సంఘ కాపరైనటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, వచ్చినటువంటి బంధువులకు, మిత్రులకు, సేవకులందరికీ మా యొక్క కుమారుడు వివాహవశంలో ఈ యొక్క కూడుకుగా కూడుకున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే ప్రేమ ఉందని కూడా ఏర్పాటు చేయబడింది. దాన్ని భుజించి పెళ్లి కుమారుడిని ఆశీర్వదించి వెళ్ళవలసిందని దేవుడి ద్వారా కోరుతున్నాను.
మరి తీసుకురండి ఒక స్టోర్ తీయండి మరి ఎవరైనా ఇచ్చేయండి ఎవరైనా ఒక రాండి ఏమైనా వస్తారు రండి ఒక టేబుల్ పెట్టేసి కేక్ తీసుకురండి రెడీ పెట్టుకోవాలి అంతా నువ్వు దాచుకుంటే నువ్వు అమ్మాయిని ఆదరిస్తా కట్ చేసి ఫ్యామిలీ అతను మీరు ఆ కూర్చుని వద్దులేరా దూరి మనకి కట్ చేసి అది పెట్టుకొని కట్ చేస్తాను అది వెళ్ళండి నలుగురు రావడం showers of blessing. This is the promise of God. It shall be reasons refreshing. Sent from the Savior above. Showers of blessing. Showers of blessing we need. Blessing from throne of falling, but from the showers we need. It shall be showers of blessing. Praises to the God. Oh, what the prince and the God. Song of the showers of blessing. Showers of blessing we need. Mercy from thrones of falling, and from the showers we need. It shall be showers of blessing. Send them out for us with love. Let them know it is faith. Come and no other they want. Showers of blessing. Showers of blessing we need. Mercy from sorrows and falling, but from the showers we need. It shall be showers of blessing. Good and good they might fall. Now as the God we can sing. Now as the Jesus we love. Showers of blessing. Showers of blessing we need.
ప్రార్థన. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకందరికీ, ప్రత్యేకంగా ఏ నూతన వధూవరులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఫోటో తీసే రైట్. సమయాము వచ్చేను రండి సమయాము వచ్చేను రండి సర్వాధికారియో సర్వోన్నతుడైనా సర్వాధికారియో సర్వోన్నతుడైనా మన తండ్రిని గణపరచి మనము సహించెదము. మన తండ్రిని గణపరచి మనము సహించెదము. పిల్లవి వావోత్సవ సమయము వచ్చేను రండి సిద్ధపడెను వధువు సుప్రాకాశముగల సిద్ధపడెను వధువు సుప్రాకాశముగల నిర్మల
గొర్రె పిల్లవి వాహోత్సవ సమయాలు వచ్చేను దేవుని వాక్యముతో నామము గలవాడు దేవుని వాక్యముతో నామము గలవాడు సమయము వచ్చేను సమయాలు ప్రేమించి సంగముకై ప్రాణంబునిడే ప్రభు ప్రేమించి సంగముకై ప్రాణంబునిడే ప్రభు పరిశుద్ధ పరచుటకురకై పరిశుద్ధ పరచుటకురకై సమయము వచ్చేను
కోటలైనని వర్ణించగలరా పరిశుద్ధ జనముడ పరమాకరుడ పరిశుద్ధ జనముడ పరమాకరుడ నిరుపమ బలభూతి ప్రభావ నిరుపమ బలభూతి నిరుపమ బలభూతి నిరుపమ బలభూతి ప్రభావ పరిశుద్ధ కమలుడ నరరూపదారుడ పరిశుద్ధ కమలుడ నరరూపదారుడ అరుణాను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మధునాత్మ పరమునిరునాత్మ పరిశుద్ధ మధునాత్మ పరమునిరునాత్మ పరమానంద దేవ భక్తులకిరుమ పరమానంద దేవ పరమానంద దేవ పరమానంద దేవ భక్తులకిరుమ జనక కుమార తన మహిమ చెల్లును తన మహిమ చెల్లును తన మహిమ చెల్లును తన మహిమ చెల్లును శుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ